సోషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ లో తెలంగాణ సాంస్కృతిక సారథి బృందం మరియు మన గ్రామ మహిళలు కానీ యువకులు కానీ ఇక్కడ ఇంత టైం వెయిట్ చేసి ఉన్నందుకు మీ యొక్క నా యొక్క నమస్కారంలో మనము మన పిల్లలు ఎట్లా ఉండాలి, మన పరిసరాలు ఎట్లా ఉండాలి అనే కార్యక్రమం కలెక్టర్ గారు ప్రత్యేకంగా ఈ బృందాన్ని ఏర్పాటు చేసి కళా బృందాన్ని ఏర్పాటు చేసి ప్రతి విలేజ్ కి వెళ్ళి సోషల్ అవేర్నెస్ అంటే మన పిల్లల్ని ఏ విధంగా చదివించుకోవాలి, ఏ విధంగా కాపాడుకోవాలి, ఎట్లా చేయాలి, ఈ రోజు జరుగుతున్న సమాజంలో చెడు అలవాట్లకు ఎలా గురవుతున్నారు అనే దాని మీద ఈ కార్యక్రమం ఉద్దేశం. అందుకని ఎవరు వచ్చి మన పిల్లల్ని కానీ మన సంసారాన్ని కానీ మనని కానీ బాగు చేయరు. మనమే చేసుకుంటే తప్ప ఇక్కడ ఎవరు ఆర్థికంగా కానీ మానసికంగా కానీ ఎవరు వచ్చి బాగు చేయరు. మనము కమ్సే కమ్ ఒక 20-25 సంవత్సరాల క్రితం పోతే ఒక కుటుంబం చాలా చక్కగా చాలా పద్ధతిగా ఉండేది. పొద్దున స్నానం చేసి స్కూల్కి వెళ్ళి నడుచుకుంటూ పోయేది వాసనమారికి కానీ ఎక్కడికైనా. ఈ రోజు బండ్లు సైకిళ్ళు బస్సులు వచ్చినా లేదంటే పైసలు కూడా ఎక్కువైనా పిల్లలు మాత్రం కరెక్ట్ లేరు, మన సంసారాలు మాత్రం కరెక్ట్ లేవు. అది మీదే కావచ్చు మాదే కావచ్చు ఎవరిదైనా. ప్రతి అబ్బాయిలకైతే రాత్రి 7:30 లోపల ఇంటికాడ ఉండమని చెప్పాలి తప్పనిసరిగా. ఎందుకంటే రాత్రి 2-3 బానిస గంజాయి డ్రగ్స్ బానిసలు కాబట్టి మన పిల్లలని మనమే కాపాడుకోవాలి, మన పిల్లల భవిష్యత్తు మనమే తీర్చిదిద్దుకోవాలి. అలాంటి ప్రయత్నంలో మనం చేసినట్టయితే మన విలేజ్ కొంచెం ముందుకు సాగుతుంది. యువకులు నేటి బాలలే రేపటి దేశ పౌరులు అన్నట్టు ఎవరు కూడా మన పిల్లలు చదివించుకున్నప్పుడే మనము ఒక 10 ఎకరాలతో సమానం. ఒక బాబు కానీ ఒక పాప కానీ డిగ్రీ 10 ఎకరాల ఆస్తి అంతే. ఇప్పుడు ఆడికి పోయి జాబ్ చేసి నెలకు 50 చదువుకున్నాడు ఏదో ఉద్యోగం ఎక్కడ అంటే ఒక 30 ఏళ్ళ 40 ఏళ్ళ బ్యాక్ చదువుకున్నాడు ఉద్యోగం పోలేదు కూడా. అప్పుడంటే మన బతుకు మనమే బతుకుతామనే ఆలోచన వ్యవసాయం చేసుకుంటున్నారు. ఈ రోజు చదువుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరికి మన దగ్గరలో ఉన్నది కనకపట్ల 10 కిలోమీటర్లు ఉన్నది, చాలా మంది పోతున్నారు. అందుకనే డిగ్రీ వరకు చదివించాలి. చదువు అనేది చాలా ఇంపార్టెంట్ ఈ సమాజంలో. వ్యవసాయం కానే కాదు నేను చెప్తున్నా. ఇప్పుడు వ్యవసాయం అసలే కాదు. వ్యవసాయం చేస్తే ఆడ ఏడ్చి మోసుకున్నట్టే ఉంటుంది. ఇప్పుడు మనం అమ్ముకుంటానికి దిక్కులేదు, పండిస్తే నీళ్లు లేవు, సగటు కూలీలు ఎక్కువైపోయినాయి, ట్రాక్టర్లు ఎక్కువైపోయినాయి, అవన్నీ కూడా చాలా ఇబ్బంది ఉంది. కాబట్టి ప్రతి పిల్లల్ని మాత్రం తప్పకుండా ఇంటర్మీడియట్ డిగ్రీ చదివించి ఆ చదువుకున్న ఉద్యోగమే చేయాలి తప్ప ఈ బానిస బతుకుల గురించి లేబర్ కానీ ఎన్ఆర్జీ రాని పిల్లలు ఇప్పుడు మీ వరకే ఎన్ఆర్జీ క్లోజ్ కావాలి. మళ్ళీ మన తర్వాత మన పిల్లలకు కూడా 10 రూపాయలు తోలించి 10 రూపాయలు వస్తున్నాయి, వ్యవసాయం చేయించి 50 రూపాయలు వస్తున్నాయని ఆ ఉద్దేశం మొత్తం తీసేయండి మీ మైండ్లోకి. ఎందుకంటే చదువు అనేది చాలా విలువ. చదువుకుంటే ప్రపంచం